कमिश्नर पुलिस हैदराबाद वीसी सजनान ने आज जुमेरात को बताया कि बराह रास्त फरोख्त यानी डायरेक्ट सेलिंग और मल्टी लेवल मार्केटिंग के बहाने मुबैना तौर पर एक गैर कानूनी बैन रियासती मनी सर्कुलेशन स्कीम चलाने के इल्जाम में 6 अफराद को गिरफ्तार किया गया है। उन्होंने मजीद कहा कि पुलिस की बरवक्त और तेज रफ्तार कार्रवाई ने 5,000 करोड़ रुपए के एक बड़े मालियाती धोखाधड़ी यानी फ्रॉड होने से रोक लिया गया। मीडिया से बात करते हुए वीसी सजनान ने बताया कि गिरफ्तार किए गए 6 मुलजिमीन को केरला, मगरबी बंगाल, दिल्ली और उत्तर प्रदेश से गिरफ्तार किया गया, जो इग्नाइट की हिंदुस्तानी फ्रंट कंपनी यानी इंडी कनेक्ट वेंचर्स प्राइवेट लिमिटेड को फरोग दे रहे थे। शहर हैदराबाद में दर्ज 3 FIRs के सिलसिले में गिरफ्तार किए गए इन 6 मुलजिमीन में इग्नाइट का एक टीम लीडर और इंडी कनेक्ट वेंचर प्राइवेट लिमिटेड के 2 डायरेक्टर शामिल हैं। पेश है इस खुसूस में यहाँ की कुछ झलकियाँ और कमिश्नर पुलिस हैदराबाद वीसी सजनार के ख्यालात। ब्यूरो रिपोर्ट siyaasat.com। గత 20 సంవత్సరం నుంచి ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా రకరకాల పేరుతోని ప్రజల్ని మోసం చేస్తున్న గోల్డ్ క్వెస్ట్ నెట్, క్యూనెట్ పేరుతోని వేల కోట్లు మోసం చేసినారు. లక్షాది మంది ప్రజల్ని ముంచేశారు. లక్షల్లో బాధితులు ఉన్నారు. ఇది మన దేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ అన్ని సంస్థలు మోసం చేసినాం. ప్రతిసారి వాళ్ళపైన పోలీస్ నిఘా పెరిగినప్పుడు, ఎన్ఫోర్స్మెంట్ పెరిగినప్పుడు వాళ్ళు మళ్ళీ కొత్త పేరుతోనే రంగంలో దిగుతున్నారు. అట్లానే వాళ్ళు రకరకాల పేరుతోనే మొదటిగా గోల్డ్ క్వెస్ట్, తర్వాత క్వెస్ట్ నెట్, తర్వాత క్యూనెట్, ఇట్లా పేరు మార్చుకుంటూ సేమ్ బిజినెస్ సేమ్ మోడల్తోనే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బిజినెస్ చేస్తూ రావడం జరిగింది. ఈ మధ్యలో హైదరాబాద్ సిటీ పోలీసు క్యూనెట్ వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 35 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపు 9 కేసెస్ని వాళ్ళపైన కట్టడం జరిగింది. దీనిపైన చాలా బాధితులు బయటకు రావడం జరిగింది. చాలామంది ఈ కంపెనీస్ పైన ఒత్తిడి పెరగడం జరిగింది. వాళ్ళు చాలా రిఫండ్స్ అడగడం జరిగింది. ఈ కంపెనీ చాలా తీవ్రమైన స్క్రూటినీకి రావడం జరిగింది. చాలా చోట్ల కూడా పోలీస్ కేసు కావడం జరిగింది. సో చాలా చోట్ల కూడా కొంత ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళపైన జీరో చేయడం జరిగింది. సో ఇట్లా వాళ్ళు మళ్ళీ నిఘా పెరగడంతో ఈ యొక్క ఎవరెవరు గోల్డ్ క్వెస్ట్ నెట్, క్యూనెట్ ప్రమోటర్స్ ఎవరున్నారు, వాళ్ళు చీఫ్స్ ఎవరున్నారు, ఇంకా మళ్ళీ మన టైం వచ్చింది, మనము మళ్ళీ ఒక కొత్త అవతారం మనము ఎత్తాలి, మనము రంగంలో దిగాలి, కొత్త అవతారంతో మనము బిజినెస్ చేయాలని చెప్పి వాళ్ళు మళ్ళీ ఒక ఇగ్నైట్ పేరుతోనే మళ్ళీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇగ్నైట్ ఒక బ్రాండ్ పేరు అయితే వాళ్ళు ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ROC చండీగఢ్లో వాళ్ళు ఒక కంపెనీని 18 మే 2026లో రిజిస్టర్ చేసి వాళ్ళ బిజినెస్ని మెల్లగా కొన్ని చోట్ల మీటింగు, కొన్ని చోట్ల జూమ్, కొన్ని చోట్ల వాళ్ళ క్యాండిడేట్స్ని ఆ ఒక్క విక్టిమ్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ దగ్గర పంపించి బిజినెస్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇది కూడా సిమిలర్ లైన్స్లో అంతకుముందు క్యూనెట్ వాళ్ళ ఒక బ్రాండ్ అయితే వాళ్ళ ఒక కంపెనీ బ్యాక్గ్రౌండ్ కంపెనీ వియాన్స్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి బెంగళూరులో స్థాపించి బిజినెస్ చేయడం జరిగింది. ఈ ఒక ఇండి కనెక్ట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఈ ఒక ఇగ్నైట్ పేరుతోనే బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు హైదరాబాద్ సిటీలో ఫస్ట్ FIR కావడం జరిగింది, SR నగర్లో 5th జూన్లో. తర్వాత మళ్ళీ 2 FIR కాచిగూడలో, పంజగుట్టలు కూడా రెస్ట్ కావడం జరిగింది. ఇట్లా 3 కేసు కావడంతోనే ఇది మళ్ళీ ఏదో ఒక పెద్ద నెట్వర్క్ స్టార్ట్ అయిందని చెప్పి మనము CCSకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. CCS ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. కేరళ, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, యూపీలో మనము రేడ్ చేసి అక్కడి నుంచి మొత్తము 6 పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా ఈ ఒక ఇగ్నైట్
కథనము ఇంకా మనము వాళ్ళు స్టార్ట్ చేసే ముందే అంతే ఆల్మోస్ట్ 18 డేస్లోనే మనము కథం చేయడం జరిగింది. సో ఇట్లా దీనిపైన మన డీసీపీ డిడి చైతన్య ఒక క్లియర్ కట్ ఒక ప్రజెంటేషను ఎట్లా స్టార్ట్ అయింది వాళ్ళ మోడస్ ఆపరెండి పైన చేయడం జరుగుతుంది.